అయ్యలారా, అమ్మలారా, ప్రియమైన ఊరి ప్రజలారా, జానుడి పొట్ట కోసం నా పనిని నేనిప్పుడు ప్రారంభిస్తున్నాను. పిల్లల్లారా, పెద్దల్లారా, అందర్నీ వినమని ప్రార్థిస్తున్నాను. మీకు తోచినంత దానం చేయండి అయ్యా. ఆకలయ్యా, ఆకలి. ఏంట్రా చూస్తున్నా? పాత్ర తీరా, వెళ్ళరా. అయ్యా, చిన్నపిల్లడయ్యా, ఆకలితో ఉన్నామయ్యా. మీకు తోచింది వేయండి అయ్యా, వెయ్యండి అయ్యా. అమ్మా అన్నపూర్ణ తల్లి, हमारा पेट के लिए, छोटा बच्चे के लिए धर्मం చేయండి అమ్మా. ఆకలి సార్, ఆకలి, ఆకలి. అవును, నిన్న మీరు రావడం నేను చూశాను. ఆ టైంలోనే హోటల్లో బేరం ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను రాలేకపోయాను. అన్నట్టు ఊర్లో కూడా వ్యవసాయమేగా? ఏదో కొంచెం ఉండేది, ఇక్కడ అంతా బంజరు భూమే. మొదటి నుంచి మొదలు పెట్టాలి. బాగా కష్టపడితే బంగారం పండుతుంది, మంచి మట్టి. అదే నా కొట్టు. రెండో ఒకసారి వెళ్దాం. తర్వాత వస్తాను. ఇప్పుడు నేను కొన్ని సామాన్లు కొనాలి. అలాగే. మరి నేను కంకిపాడి సెంటర్ వచ్చింది, దిగండి దిగండి అమ్మా, దిగాలి దిగాలి. రైట్ రైట్ పని. నేను తీస్తాను. బ్యాలెన్స్ ఆగలేదు కదా? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. కంచర్ల కృష్ణ గారి పొలం కొన్నాను. నాకు తెలుసు. మీ పేరేంటి? శివ, ఒంటికాలి శివ. అందరూ అలానే పిలుస్తారు. శివన్న అంతే, అదో టైపు. అరే దేవుడా, ఎంత కష్టంగా ఉందిరా. ఇప్పుడు దీన్ని నేను కొట్టాలా? ఇదొకటి అడ్డంగాను. నేను వచ్చేసా. చీకట్లో లైట్ వేసినట్టున్నా నీ నవ్వు చూస్తుంటే చివరెత్తుకు వస్తుంది. ఎవర్రా నీకు సుందరంగా పేరు పెట్టింది? ఏ కాకనో చీకటనో పేరు పెట్టాల్సింది. ఆ మాట అనొద్దు. ఏదో కొంచెం నల్లగా ఉన్నానని మరీ ఎక్కిరించొద్దు. రజనీ నలుపు కదా, రాత్రి నల్లగా ఉండదా? అంతెందుకు, ఏను కూడా నల్లగానే ఉంటుంది కదా. నలుపు 4 ఇందాలు అందమంట. ఒరే సుందరాంగుడా, నువ్వు అనుకున్న టైం కన్నా ముందు రాకపోయినా పర్వాలేదు, కనీసం టైం కన్నా రావాలి కదా. ఈ ఒక్క విషయంలోనే మన ఇద్దరు కుదరట్లేదన్నా. నువ్వు ఒత్తి వర్కహాలిక్ లాగా ఉన్నావే. నేను కొంచెం వర్కహాలికునే. నీకు ఇష్టమైతేనే ఇక్కడ పని చేయి. నువ్వు ఇలాగా వస్తే నేను షాప్ మూసేయాల్సి వస్తుంది. నేను బతికున్నంత వరకు నువ్వు ఆ విషయంలో భయపడనే వద్దు. నాకు తెలుసు, నువ్వే మూయించేస్తావు. ఇక్కడ ఉన్నానంటే నా బుర్ర తినేస్తాడు.
ఇక్కడ ఉండేదానికంటే హాయిగా సినిమా ట్రై చేసుకోవడం బెటర్ హీరోగా. వెళ్తున్నాడు చూడు, కాళ్ళ 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 ఎవరాదే? అన్నమాట. అబ్బా! ఆ, హాస్పిటల్ నుంచి వస్తున్నట్టున్నావు. బావకి ఎలా ఉంది? పర్లేదు. ఏ రోజు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు? అదేం చెప్పలేదు. ఓ 5-6 రోజులు పట్టొచ్చు. ఆ, అన్నట్టు ఆ రోజు చెప్పిన వ్యక్తి కనిపించాడా? మచిలీపట్నంలో సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు వర్క్షాప్లో పనిచేయడానికి ఎవరైనా తీసుకొస్తాన్నావు కదా. వెళ్ళాను, వాడితో మాట్లాడి కూడా చూశాను. అదే వద్దులే. అదేమిటి అలా అంటున్నావు? ఆ కుర్రాన్ని ప్రాణంతో తిరిగి పంపించగలవా? అంత ధైర్యం ఉందా? నాతో ఉండే గుండె ధైర్యం ఉందా నీకు? ఆ అన్వర్ గాడి గుండె మీద తన్నడానికి నా కుడికాలు లేకుండా పోయింది. నాకు బదులుగా వాడి గుండె మీద తన్నడానికి ఎవడైనా ఉంటే వాడికి నేను తోడుంటాను. చెప్పు, నువ్వు ఉంటావా? నీకు వేరే పనేం లేదా శివన్న? నీకు ఎవరో సపోర్ట్ చేయరు. అనవసర చేతిలో చావడానికి ఎవరు ముందుకొస్తారు? ఏంటి బాలన్న పోలీస్ జీప్ వెళ్తుంది? ఏదో గొడవ జరుగుంటుంది, టీయే కదా. అవును. గొడవేమీ అయ్యి ఉండదు. అన్నవర్ ఏరియాకి వచ్చి గొడవ చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? అలా ఎవడైనా చేస్తే పొడిచి పారేడు. ఎవరి అన్వర్? రాజుల గురించి విన్నావా? అలాంటి వాడే. గత ఏడాది ఇదే రోజున కన్నయ్య గారిని పొడిచేశాడు. అన్నవరకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్నదే కారణం. పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ రాసి కేసు ఛార్జ్ చేశారు. కానీ అన్నవరు వెంటనే బయటకు వచ్చేశాడు. ఎప్పుడూ 4-5 కేసులు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా గొడవలు జరుగుతాయిగా. ఎక్కడా ఎదిరించే మనగాడు ఉంటాయి కదా. ఎవరిదాన్నాడు పోతే ఏ గొడవ ఉండదు. మీరే వాణ్ణి పెంచి పోషిస్తున్నారు. ఆ అన్వర్ లేవరా. నీ పేరేమిట్రా? పేరడిగితే ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? పేరు చెప్పు. శేఖర్. హీరోని అనుకుంటున్నావా? ఎక్కువ హీరోయిజం చేస్తే మక్కలు ఎరగొడతాను. అందరూ వినండి, ఓవర్ చేస్తే చంపేస్తా. థు. ఎంత పని చేసావు శివన్న? ఎందుకు అనవసరం గొడవ పెట్టుకుంటావు? నా ఇంటి ముందు కుక్క కూడా లేవదు. అయినా వాడు చేసింది నేను మర్చిపోలేదు. ఇంకా నేను వాడికి భయపడాలా? వీడేనా అన్వర్? వీడు మహేంద్ర. అన్నవరికి కుడిభుజం. మాటలే ఎక్కువ. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. అదే అన్నవర్ అంటే. ఆ రోజుల్లో శివన్నకి ఓ ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు దాసు. అన్వర్తో పెళ్లి కుదిరిన అమ్మాయి దాసు ప్రేమించుకున్నారు. అన్వర్ బెదిరించాడు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి శివన్నే సాయం చేశాడు. అదే వీళ్ళిద్దరి మధ్య గొడవ కారణం. కొట్లో పనిచేసే శివుణ్ణి అన్వర్ నరికాడు. ప్రాణాలతో బయటపడ్డ శివుడు ఒంటికాలతో బతుకుతోంది వాణ్ణి నరికేద్దామని. ఛాన్స్ దొరికితే శివుడు ఆ పని చేస్తాడు. ఈ ఆంటవాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో, ఇక్కడ వాడి పనులు చూసుకుంటుంది. నిన్ను బెదిరించాడే వాడే. ఎవరు ఊహించని సమయంలోనే వాడి రాక విష్ణాగులాగా. శివన్న సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ రాలేదా? లేదు, 2-3 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఎక్కడో బతికారు వాళ్ళు. ఎక్కువ రోజులు బతకలేదు అతను. బండెక్కిచ్చి చంపేశారు. అమ్మాయిని తీసుకొచ్చి పిచ్చిదని చెప్పి ఇంట్లో బంధించారు. అడిగేదెవరు? మీకు ఉత్తరం సార్. నాకేమైనా వచ్చిందా? ఏవీ రాలా. ప్రియమైన అక్కయ్యకి నీ చెల్లెలు రాయినది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే నీ విలువేంటో మాకు తెలిసొచ్చింది. నువ్వున్నప్పుడు నువ్వైనా మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదానివి. నాన్నగారు పొద్దునే పాలు తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి అయితే గాని ఇంటికి రారు. ఏంటని అడిగితే ఏదో ఒక కారణం చెప్తారు. ప్రతిరోజు తప్పతాగొస్తున్నారు. ఇలా చేయడం తప్పు నాన్న అంటే
తల్లి లేని పిల్లవని ప్రేమగా చూస్తుంటే నన్నే ఎదిరిస్తావా అంటున్నారు. నాకు చాలా బాధగా ఉందక్క. నాన్నలో మార్పు వస్తుందంటావా? అన్నట్టు మొన్న బావగారి వాళ్ళ అమ్మ వచ్చింది. కనీసం ఇంట్లో కూడా రాలేదు. చాలా అసహ్యంగా మాట్లాడిందక్క. డబ్బుల గురించి పదే పదే మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చి నా మెడలో చైన్ తీసి ఇచ్చేశాను. ఆ డబ్బు పేరుతో ఇక మమ్మల్ని తిట్టదు కదా. ఏదేమైనా నువ్వు బాధపడకు. ఇంతే సంగతులు. పాపకి నా ముద్దులు. ఇట్లు ఇందు. మ్మ్. బాగా తిను. ఈసారి గెలవాలి. ఎవరితో మాట్లాడుతున్నావన్నా? పుంజుతోట? మనుషుల కన్నా ఇవే మంచివి. మన్ని మోసం చేయవు. నువ్వు వెళ్తావా కోడిపందాలకి? ఆ? ఆ, ఊరి జనం చెప్పారు. నేను కూడా పందుల్లో పాల్గొంటే? పందెం కూడా ఉందా? లేదు. ఆ? ఉందా అని. ఎగిరి కొట్టడానికి తప్పించుకోవడానికి తర్ఫీదు పొందిన కోడి కావాలి. లేదంటే డబ్బులు పోతాయి. పరువు పోతుంది. వదలకండ్రా. తాగరా, ఎగిరి కొట్టాలి. తప్పుకోండ్రా. ఎగిరి కొట్రా. అదే ఎగర్రా, ఎగిరితన్ను. కొట్రా. అదే అదే అది కూడా రౌండ్రా. ఉడా ఉడా. అదే అదే ఎగిరో కొట్రా. ఏంట్రా, ఏమైంది? వద్దు శివన్న, వద్దు. నా మాట విను. నువ్వేనా? ముందు పట్టుకుని చూడరా.
గట్టిగా వాయించరా. ఆడుతున్నావా? సంచి తీసుకురా. తెస్తున్నానండి. బుజ్జి, డాడీ ఆచి వెళ్తున్నాడు. ఇట్రా. ఆ, అక్కడి నుంచి నీకేం తీసుకురావాలి? నాకు కళ్ళు మూసుకునే బొమ్మ కావాలి డాడీ. కన్ను మూసే బొమ్మ. డాడీకి ముద్దే అమ్మా. ఆ. ఆ. త్వరగా రండి. టాటా. త్వరగా రండి నాన్న. తొందరగా వస్తాలే. అందరూ తక్కువకే ఇచ్చేయాలంటారు. ఈ ధరకి నేను ఇవ్వలేను బాబు, నాకు గిట్టుబాటు అవదు. తర్వాత ఇస్తాలే. ఆ, ఇందులో మొత్తం లేదుగా. అన్నా ఇప్పుడు ఇదే ఉంది, ఉండని. నువ్వేం కంగారు పడకు. మిగతాది 2 రోజుల్లో ఇంటికి తీసుకొచ్చిస్తానులే. నీ గురించి నాకు బాగా తెలుసు. మొత్తం నాకు ఇప్పుడే ఇచ్చేయాలి. చూడు పెద్దాయన, రెడీ క్యాష్ వ్యాపారం నేను చేసిస్తా. ఏంట్రా అక్కడ గొడవ? ఏంట్రా? ఇబ్బందులు ఉండి అమ్ముకుంటున్నాను. మొత్తం ధర ఇప్పుడు ఇవ్వలేదంటే ఇస్తానంటున్నానయ్యా. 2 రోజులు టైం అడుగుతున్నాను. 2 రోజుల తర్వాత వాడిస్తాడులే. అదెక్కడ? పంపించేశాను కన్నా. నేను తీసుకుంటానులే. రేపు నేను బ్యాంకులో కట్టాల్సి ఉంది. అలా అనకయ్యా. మరి నేను నీకు ఎలా చెప్పాలి? ఎద్దు నేను అమ్మటం లేదు. రేయ్! బేరం కుదుర్చుకొని డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు వద్దంటావా? నీ అబ్బా, రే నీ అబ్బ సొమ్ము కాదురా, ఇది నాదిరా. నాకెదురు చెప్తావరా నిన్ను? ఎంత ధైర్యం ఉంటే నన్నే తిడతావరా నువ్వు? ఏయ్, ఈ కాయన మీద చెయ్యొద్దు. నువ్వెవడో అడగడానికి? ఏయ్! ఆ రోజే నీకు ఇవ్వాలనుకున్నాను. నువ్వే ఈరోజు తీసుకున్నావు. కాళ్ళు ఇచ్చింది నడవడానికి, అంతేగాని పేదవాళ్ళ గుండెల మీద వేయడానికి కాదు. దమ్మున్న మొనగాన్ని నువ్వెంతవరకు చూడలేదు. అందుకే ఇలా తయారయ్యావు.
శివన్న 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 ఏమైందిరా? మన శేఖర్ అన్నని ఆ తాండవు గాడు నువ్వు రావట్లేదన్నా? రానురా, రాలేను. నేను ఇంకా మొహం చూడలేనురా, రాలేను. ఊరుకోమ్మా, ఎడోకమ్మా, ఎడోకు. జరగాల్సింది ఏదో జరిగిపోయింది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఊరుకోమ్మా, ఎడోకు, ఊరుకో. రామ్మా, మీ నాన్నని మనసులో ధ్యానించుకుని దండం పెట్టుకో. దండం పెట్టాను. పూలు జల్లమ్మా, నాన్న కాళ్ళకి దండం పెట్టమ్మా. కాళ్ళకి నమస్కరించు. నాన్నని రా. చూడాలి. ఇలా రా. నాన్న, వెళ్ళి నాన్నకు ముద్దివ్వు. నాన్న ముద్దు పెడతానులే నాన్న. లే. వెళ్ళిపోవద్దు. అయ్యో దేవుడా.
చెప్పింది కరెక్టే. పోలీసులు కేసు కూడా పెట్టారు. కానీ మా వల్ల అవుతుందా కోర్టు చుట్టూ తిరగటం? అయినా సరే సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వస్తారా? అవును, కొన్ని వందల మంది ముందు నరికినా సాక్ష్యం చెప్పడానికి ఎవరు రారు. లేదు నారాయణన్న, అన్ని కేసుల్లో నేను దీన్ని వదిలేదలుచుకోలేదు. ఈ ఒంటికాలితోనే కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తాను. ఒక్కరోజైనా సరే అన్వర్ జైల్లో గడపాల్సిందే. శివ, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇంకెందుకు ఇవన్నీ? ఈ గొడవలో నీకేదైనా జరిగితే మాకెవరు ఉండరు శివ, ఎవరు ఉండరు. సుత్తి దెబ్బలతో గట్టిపడిన చెయ్యిది. ఇనుమును వేడెక్కించగల రక్తం ఉంది నాలో. నేను బతికున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. శివుడికి ఒక్క కాలు మాత్రమే లేదు. ఎవరినైనా సరే వదలను నేను. చెప్పాను కదా, ఎన్ని అబద్ధాలైనా ఆడి వాడు గెలుస్తాడని. పోలీసులు కోర్టులు డబ్బున్న వాళ్ళకే. అయితే శిక్షించింది వేరే కేసులో అన్నమాట. 6 నెలల శిక్ష. శరీరం దృఢం అవుతుంది. శివ, అందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారు. వాదించడానికి వెళ్ళావు కదా, థూ, నా డబ్బులు పోయాయి. తప్పంతా నాదే. అడ్డమైన వెధవలో చెప్తే నేనెందుకు వినాలి? అది ఇది చెప్పి నన్ను మోసం చేశావు. ఒంటికాళ్ళు పెట్టుకుని కోర్టు ఎక్కుతాడట. వీడు దెబ్బలు తినేటట్టున్నాడు. ఏమైనా అనుకోని. చెప్పాడు. అది నేనెందుకు నమ్మాలి? జరిగిన నష్టం ఏదో ఆల్రెడీ మాకు వీడికి ఆ మహేంద్రతో ఏమైనా సంబంధం ఉందా? మొన్న వాడితో మాట్లాడుతూ ఉండగా చూశాను. అవును శివన్నా, వీడిని నమ్మలేము. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మహేంద్ర ఊరుకోడు. సరిపడి సైన్యం జరిగిపోయింది. ఎవడు మట్టుకు ఏం చేయగలడు? వాడు చెప్తే నా బుద్ధి ఏమైపోయింది. ఏం చేస్తున్నావమ్మా? నిద్రపోయావా? వస్తున్నాడు చూడు, పీకల దాకా తాగి ఎంత చెప్పినా అర్థమే చేసుకోడు. చిచి, తాతయ్య దగ్గర కళ్ళు కంపొస్తుంది. ఇప్పుడు కర్మలన్నీ అయిపోయాయి కదా, మరైతే మన ఊరెళ్ళిపోదామా అమ్మా? ఇక్కడుంటే నీ మనసు ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ఎలా ఉండేది నా కూతురు, ఎలా అయిపోయింది. ఇంత చండాలం ఊరని తెలుసుంటే ఇల్లు కొనటానికి నేను ఒప్పుకుని ఉండేవాడినే కాదు. అదెలాగా? రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత కదా నాకు తెలిసింది. నేను తాగుబోతోండి అయిపోయాను. నువ్వు కొంచెం మాట్లాడుకుని ఉంటావా? అయితే 2 రోజుల తర్వాత బయలుదేరదామా? ఇల్లు సంగతి వదిలేయి. నీకు ఎప్పుడు అమ్ముకోవాలనిపిస్తే అప్పుడు అమ్ముకుందువు గాని. వద్దు నాన్న, ఆయన నిద్రపోతున్న మట్టి ఇది. నేను వచ్చేస్తే ఆయన దగ్గర దీపం పెడతారు. నేను రాను. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇబ్బందుల్లో పడతాను. ఎప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా. లేదు నాన్న, నేనెవరికి భారం కాను. అక్కడికి వస్తే అత్తగారి మాటలు నేను పడలేను. ఏదో ఒక సాకుతో నా కూతుర్ని తిడుతూనే ఉంటారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డ సంతోషంగా ఉండాలి. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఆయన చనిపోయాక వాళ్ళు కనీసం చూడటానికి కూడా రాలేదు. నన్ను ఇష్టం వచ్చినట్టు అంటారు. అది నేను తట్టుకోలేను. అందుకే వద్దంటున్నాను. నేను మునుపట్ల పిరికిదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. బాధపడకక్క. ఏది ఏమైనా ఇంక ఈ ఊళ్ళో ఉండొద్దు. మేము అక్కడికి రాము. వెళ్ళదలుచుకుంటే నువ్వు ఒక్కడివి వెళ్ళు. నేను అక్కతోటే ఉంటాను. ఇష్టం వచ్చినట్టు చేయండి, చివరికి మీరే అనుభవిస్తారు. ఏడుస్తూ కూర్చోండి, ఎవరు ఉండరు మీకు. ఉయ్యూరు జంక్షన్ దిగండి, దిగండి, దిగండి. బాబు, కంచిరపాలెం వెళ్తుంది కదా. ఇదిగో చిల్లరా. జాగ్రత్త బాబు, ఎక్కు. ఇది ఉంచు బాబు. వీలున్నప్పుడల్లా నువ్వు రావాలి. రైట్ రైట్ బానే. వెళ్ళిరా నాయనా.
సుందరాంగుడు ఏడురా? వాడు పని చేస్తున్నాడు. నిజమా? పిలిచి పిలిచి పిప్పి పిప్పి చేస్తానే నా సఖీలా బ్రహ్మాండంగా ఉన్నావే ఫోటోలోనా వావ్, ఎంత బాగున్నావే. రావా బయటికి. అబ్బో. బండి కింద పడుకుని సినిమా పత్రిక చూస్తున్నావా? అయ్యో నీతో వేగలేక చూస్తున్నాను రా. వద్దు, వద్దు. వీడే నేను చెప్పిన కుర్రాడు. నా పేరు లక్ష్మయ్య. నా పేరు విష్ణు. మీ చూస్తే పేరేంటి? తెలియడలా సుందరాంగుడు. లక్ష్మయ్యను నాతో నీ పని ఉంటది వస్తా. మ్మ్. ఆ. ఆ, ఆ. కొత్త బండిది ముందు జాగ్రత్త ఉండాలి. ఏంటి ప్రాబ్లం? కార్ రిపేర్ అయినట్టుంది. మ్మ్. నీకు బాగు చేయడం తెలుసా? తెలుసా? ఆ. మ్. 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 ఆ. ఆ. ఇంజిన్ ఫ్రైడ్ రైస్ కదిలిపోయింది. ఫ్రైడ్ రైసా? ప్రాబ్లం ఏం లేదు, నేను సరి చేస్తాగా. నిజంగా నీ కార్ రిపేర్ చేయడం తెలుసా? తెలుసా అంటావా? అలా అయితేనే కారు ముట్టుకో. ఆహా, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? లేదే. విజయ వర్క్ షాప్ లో లక్ష్మిని అక్కడ పెట్టించింది ఎవరు? నాకేం తెలుసు? నేనే. అక్కడ కంప్లీట్ నేనే. నేను మాత్రమే. అక్కడ నాది వన్ మ్యాన్ షో. ఏదో గాలి పీల్చుకుందని బయటకు వచ్చానంతే. ఆ, ఏంటి ఏదో నమ్మకం లేనట్టు చూస్తారా? ఆ? ఉమ్. ఏ? ఏంటో తెలుసా నీకు? ఆల్బమా? ఆల్బమ్మా? ఉమ్. సాక్ష్యాలు సాక్ష్యాలు. ఒక సూపర్ మెకానిక్ టాలెంట్ సర్టిఫికెట్స్. చూసుకో. చూసుకోవడం వరకు ఓకే, కానీ దాని మీద కన్ను మాత్రం వేయకే. పర్వాలేదు కదరా నీ రామకృష్ణ. ఆహా, నువ్వు భలే ఓడిరా. ఇంకా నేను మొదలెడతానే. ఏ రామకృష్ణ, నువ్వు కార్ని ఆపరేట్ చేయబోతున్నావా? ఇది ఒక ఆపరేషన్ లాంటిదే. ఆహా. ఆ. ఆ. వచ్చేసింది, దొరికింది. ఇదిగో ఇదిగో. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి చూడు. బండి స్టార్ట్ చేయాలా? నీ పేరేంట్రా అందగాడా? సుందరాంగుడు. సుందరాంగుడా? భలే ఉందరా. పని మెల్లగా పని పని. అది అట్టగే సరైన మగాడు చేయబడిందంటే బండి అట్టగే వెళ్ళిద్ది. పని. ఓం ఐ ఐలం ఊలు ఊలు బలం బలం దో యా రా లా బా సే షా సా. ఒరేయ్, నువ్వే పిలు. నాకు ఎత్తుగా భయం కొందరా. ఓం బొం బొం బైలం బొం బొం బైలం. నువ్వు పిలు. నువ్వు పిలు. బొం స్వామి. బొం దో బైలం. స్వామి! అబ్బా, స్వామి భూతం. అబ్బా, ఎక్కడ? ఎక్కడ? భూతాలు ఏమి లేవండి. మా భూత భవిష్యత్తు తెలుసుకుందామని వచ్చాం. భవిష్యత్ తెలుసుకోవాలని వచ్చారు, అవునా? నక్షత్రం ఏంటి? నక్షత్రం శుక్రవారం సెకండ్ అది కాదు నేను అడిగింది. నక్షత్రం ఏంటి అని. మూల. నిన్ను నాశనం చేయాలని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. అదెవరో నేను చెప్తాను. 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు ఉన్న ఒక అసాధారణ వ్యక్తి. పక్క లక్ష్మయ్యన్నే. ఎవరా లక్ష్మయ్య? ఒక కాశ్మీరగాడు. అక్కల చిక్కల అక్కల అచ్చి, ముక్కల ముక్కల కిల అచ్చి, బత్తల బత్తల బల అచ్చి, ఓం గేమ్ కరిష్మాహ. నీలో ఒక నటుడు దాగున్నాడు. నాలో ఏమన్నా దాగుందా స్వామి? ఉమ్, ఉమ్, ఉంది. ఒక దొంగ లక్షణం. నాకు చాలా వాటిలు వచ్చాయి స్వామి. మాకు నాకు తెలుసు. కూడా కావాలి అవార్డులు. నేను కావాలి గొప్ప నటుడిని. సరే, మాలో మెంబర్షిప్ తీసుకున్నారా? లేదు. ఛాంబర్లో ఏంటి ప్రాబ్లం? ఏమో తెలీదు. మెంబర్షిప్ తీసుకోపోవడమే మంచిది. మంచి టైం వస్తే మీకు మంచి రోజులు వస్తాయి. మీకు మంచి జరగాలి. థ్యాంక్ యూ. ఏయ్ తాతకారా, నువ్వు దగ్గు నేర్పుతున్నావు. కానీ లక్ష్యం చేరాలంటే చాలా వంతెనలు దాటాలి. దీనికి పరిష్కారం ఏంటి స్వామి? నేను ఒక మంత్రం చెప్తాను, చేస్తారా? అమ్మ మీద ఒట్టేయ్. ముఖంలో బాగా కనిపిస్తుంది. పట్టణంలో సుందరాంగుడు అనే పేరు కదా. అవును. స్వాతి వారపత్రికలోని వారసుడు నీ వెంట పడుతున్నాడు. న్యాయం కావాలి. స్వామి అయ్యప్ప క్షేత్రంలో మీ గురించి విచారణ జరుగుతుంది. 100 తులాలు, 300 కోట్లు. 300 కోట్ల?
300 కోట్ల సమస్య చిన్నదే కానీ ప్రాబ్లం పెద్దది. ఒక సిబిఐ రిపోర్ట్ చూసి నేను మాట్లాడడం లేదు. అనుభవాలు పాఠాలు నేర్పాయి. నిజమేనా? నిజమే స్వామి. అక్కడక్కడ 7G బృందావన్ కాలనీలో, గాంధీనగర్ 2nd స్ట్రీట్ లో చిన్నిల్లు పెద్దిల్లు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వారసుడొచ్చాడు. ఓ చెల్లెలి కాపురం రాధా కళ్యాణం జరుగుతుంది. ఒక శ్రావణ మాసంలో మంచు కురిసిన వేళలో బాజాబంజిత్రీల మధ్య పెళ్లి ఘనంగా జరుగుతుంది. ప్రేమలేఖ, శుభలేఖ, ఆలుమగలు, ప్రేమించు, పెళ్లి చేసుకుందాం రా. అది నిజమే స్వామి. ఆ, బెజవాడ కనకదుర్గ, జై హనుమాన్, సత్యం శివం సుందరం. అర్ధరాత్రి మర్రి చెట్టు కింద చీకట్లో దెయ్యం ఉంది. కన్నవారి కలలు, కృష్ణవేణి, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం. ఒక ఊరిలో అంతులేని కథ, జరిగిన కథ. మధురానగర్లో నువ్వు నాకు నచ్చావు, పోలీస్ స్టోరీ, యమ దొంగ, దొంగనాయాళ్ళు, ఇవన్నీ కూడా ట్విన్ సిటీస్ లో ఆడుతున్నాయి. ఒక్కడు సుందరానికి తొందర ఎక్కువ, బాబాయ్ హోటల్. హింసించే 23వ రాజు పులికేసి నరసింహనాయుడుతో యుద్ధం చేశాడు. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, మంగతాయారు టిఫిన్ సెంటర్, లేడీస్ టైలర్, మంచి రోజులు, మన్మథలీలలు, డాడీ, హిట్లర్తో 1947 లవ్ స్టోరీ, బొమ్మరిల్లు, పసివాడి ప్రాణం, ఏప్రిల్ 1 విడుదల, కొత్త కథ, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం, ఆటాడిస్తా, బతుకమ్మ, అమ్మ మీదొట్టు, ఆలీబాబా, అరడజన్ దొంగలు, అంజీ, లాయర్ విశ్వనాథ్, జస్టిస్ చౌదరి, శారద, ప్రియురాలు పిలిచింది, అందమైన మనసులో, కన్నె మనసులు, అర్ధరాత్రి స్వాతంత్రం, చీకటి సూర్యుడు, చీమల దండు. నేనొక మంత్రం చెప్తాను, చేస్తారా? చేస్తాం స్వామి. అమ్మ మీద ఒట్టేయండి. అమ్మ మీద ఒట్టు. అమ్మ మీద ఒట్టు. నాకు కూడా. పండంటి కాపురానికి 12 సూత్రాలు, బ్రహ్మచారి, అగ్ని సాక్షి, అమ్మాయి కాపురం, అందరివాడు, పెళ్లి కానుక, దేవత, కామసూత్ర అనే సినిమాని సెన్సార్ బోర్డ్ కట్ చేశాడు. కన్నె వయసు, 2 మనసులు, ప్లేయర్స్ ఒక్కడే. ఎర్రమందారం, మల్లె పువ్వు, ముద్దబంతి. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఢీ, అక్కడే ఆగు. ఇక్కడ ఒక చంద్రముఖిని తీసుకొని గోదావరి దాటి చిన్నింట్లోకి వెళ్ళండి. బంగారం ముక్కు పుడక, అనుకున్నది సాధిస్తా, చెప్పింది చేస్తా, పసుపు కుంకుమ, 3 ముళ్ళ బంధం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు. ఇది సంగతి, తిరుపతమ్మ కథ, శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఏదైనా ఇవ్వాలి. క్యాష్ క్యాష్. ఇవ్వరా? ఇంతసేపు నాతో బాగా అరిపించి ఇవ్వరా? ఒక డౌట్ అడిగినా, తమరు ఏ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నారు? ఒకసారి రండి ఆయన. సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుని ఈ పని చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా బతకనివ్వరా దొంగనాయలా? డబ్బులు లేకుండా భవిష్యత్ తెలుసుకోవడానికి వచ్చారు పాపులు. ఇక బాలనా 6 పరోటా 8 గుడ్లు. ఆ, ఇప్పుడు డబ్బులు లేవులే కానీ తర్వాత ఖాతాలో చూసుకుందాం. నీ బాకీ రాసి రాసిన ఇంకా అయిపోవటమే కానీ ఒక పైసానా తీర్చావా నువ్వు? ఇస్తానుగా. ఎప్పటి నుంచి ఉంటున్నాను ఇదే మాట. నేనే ఊరు వదిలి పారిపడలేదు కదా, నీ డబ్బులు ఇచ్చే వెళ్తాను, సరేనా? ఆ, నువ్వు వెళ్ళు, ఇది ఇక్కడ ఉండని. ఒక మెకానిక్ని అవమానించకబాలన్నా ప్లీజ్. ప్లీజ్ ఏం లేవు సుందరం. నిన్న లక్ష్మయ్య తీసేసాడటగా, ఇంకెలా అప్పు తీరుస్తావు? వాళ్ళేం తీసేయలేదు, నేనే వచ్చేసాను. బాంబేకి వీసా దొరికిందిలే. ఎక్కడికి? బాంబేకి. బాంబేకా? ఆ, అలా అయితే నువ్వు చాలా రోజులు కనిపించవు కదరా. టైం వేస్ట్ చేయకుండా నీకు బయలుదేరు. నేను ఇస్తాను. ఆ, ఆ, నాకెవ్వరు సహాయం వద్దు. సహాయం ఎందుకు అనుకుంటావు? నీ ఫ్రెండ్ నీకు అప్పిస్తున్నాడు అనుకో, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చాయి. వీడు పని చేసుకుని బతకడానికి కూడా ఒప్పుకోవా నువ్వు? నువ్వు మంచోడివే కాని బాలన్నా, అసలు నీ గుణమే ఏం బాగాలేదు. ఉమ్. శివ, ఛాలెంజ్లు చెయ్యొద్దు. జైలు నుంచి తిరిగి వచ్చాక నిన్ను చంపితేనే గాని పచ్చి మంచినీళ్ళు ముట్టుకోనని ఈ చెయ్యి పట్టుకుని చెప్పాడు. నేను మాత్రం నిన్నేం చేయను. ఎందుకంటే అన్నవారి చేతిలో బలైపోయే కోడి పుంజువు నువ్వు, మర్చిపోకో. మల్లీశ్వరివే నా అచల పందిరివే,
చెట్టుకిరానా పుట్టకిరానా తిన్న మల్లీశ్వరివే నా అచల పందిరివే తన్న ఎక్కడ చూసి నడుపుతున్నావా నువ్వు కిందకి దిగరా బ్రేకులు లేని బట్టి తీసుకొని వస్తారు మనుషులు చంపడానికి ఏదవాలంటది ఏదవాల నీ బంపర్ తీసేస్తాను చూడు రే ఎక్కడ నువ్వు ఎవరు లేడే ఇంతలోనే పారిపోయాడా పరిగెట్టు పరిగెట్టు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టేది లేదు చేతలో పడినట్టనే అబ్బో అయ్యో అమ్మా అయ్యో ఇక్కడ హాస్పిటల్ దగ్గరలో ఉందో లేదో అమ్మా అయ్యో లేదు లేదు నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్తున్నాను ఓకే ఓకే అయ్యో కూర్చో, రా. అయ్యో అబ్బా ఎంత బరువు ఉన్నావయ్యా? అదే అవునవునవును. మీరెవరు నేనే అసలు నిజానికి డాక్టర్ ఎవరు అర్థమైంది అర్థమైంది మీరే కదా డాక్టరు నేనే డాక్టర్ అదే నేను చెప్పేది కానీ చూస్తే అలా అనిపించట్లా ఎక్కడో చూసినట్టుంది ఎక్కడబ్బా ఆ! ఏ? ఏమి సీన్ ఎప్పుడిందా? పేరేంటి అదో పెద్ద కథ మా అమ్మ వాళ్ళ నాన్న పేరు గోపాలు మా నాన్న వాళ్ళ నాన్న పేరు కృష్ణ అమ్మేమో గోపాలని పెట్టమని నాన్నేమో కృష్ణ అని పెట్టమని పెద్ద గొడవ అయిపోయింది చివరికి ఊరు వాళ్ళంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు నాకు గోపాలకృష్ణ అని పేరు పెట్టారు నా స్టేటస్ తగ్గట్టుగా నా పేరు నాకు సరిపోతుంది అనుకోండి నా పేరు నేనే కొత్తగా మార్చుకున్నా గోకుల్జీ అని మార్చేసుకున్నా పేరు అయినా నిన్నెక్కడో చూసినట్టుంది ఏ పరిచయం లేదు ఏంటి కేసు ఏమయ్యింది అంటే నా కాలికి యాక్సిడెంట్ అయ్యింది అలాగైతే టెస్ట్ చేయాల్సిందే షర్ట్ చెప్పొద్దు ఆ జేబులో ఉన్నాయి ఇక్కడ పెట్టు అయ్యి బాబు ఎన్ని డబ్బులే. కానీ నిన్నెక్కడ చూసారా మన ఇద్దరి మధ్య ఏ పరిచయం లేదు ఇంతకీ నీ వయసు ఎంత? వయసు అంటావా 40-49 ఒకటి 49 సంవత్సరాలా? చూస్తే పుట్టు పుడకేలా ఉన్నావే. ఇప్పుడు నాకు అర్థమైంది మీ మీద గుర్తుపట్టాను నేను. ఇప్పుడు టెస్ట్ చేస్తాను ఎక్సలేటర్ ఎక్సలేటర్ క్లాచ్ వదులు కార్పొరేటర్ లో కంప్లైంట్ ఏం లేదా లేదే యాక్సిలేటర్ బాగా ఒకసారి ఇవ్వు ఇప్పుడు క్లచ్ వదులు క్లచ్ వదులు అరే నా కాలుకి యాక్సిడెంట్ జరిగింది అవును కాళ్ళకే రోగం అది గుండెకి కూడా వ్యాపిస్తుంది ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి క్లచ్ వదులు యాక్సిలేటర్ క్లచ్ ఇప్పుడు వదులు మీరెవరో నాకు కరెక్ట్ గా అర్థమైపోయింది మీరే కదా నేను కాదు మీరే కదా నేను కాదు మీరే డాక్టర్ సుందరం నేను కాదు అవునా? నీకింత బుర్ర ఉంటుందని నేను అనుకోలేదు అవును అది ఎలా కనిపెట్టావు కనిపెట్టడానికి ఏముంది అక్కడ రాసి ఉంది కదా డాక్టర్ సుందరం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ అని అది చూసి కనిపెట్టాను తెలివి లేనోడా దొరికిందే చాలు అందరి ఇళ్ళకి వెళ్ళాలి ఎంతమంది పిల్లలు దొరికితే అంత మంచిది కదా నిజమే ఖాళీగా కూర్చునే కన్నా నలుగురికి 4 ముక్కలు నేర్పడం అవుతుంది 4 డబ్బులు వస్తాయి ఆ నర్సరీ స్కూల్ అయితే అద్దె కూడా తక్కువే. శివన్న నాకు సహాయం చేస్తావా నాకు ఈ ఊరు కొత్త కదా నువ్వు తోడుగా వస్తావా నా వల్ల అయిన సహాయం ఏదైనా చేస్తాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, వస్తాను. రేపెక్కడుంటావు నేను ఇంట్లోనే ఉంటాను. అయితే రేపొద్దున మీ ఇంటికి వస్తాను సరే అమ్మా. వస్తాను ఆ. శివన్న శివన్న ఎక్కడికి వెళ్ళాడు శివన్న శివన్న ఇంతవరకు లేవలేదా టైం ఎంతైందనుకున్నావు లే శివన్న సారీ శివన్న అనుకున్నాను సారీ అండి ఏదో చెప్పాలన్నావు కదా ఏంటి చెప్పు ఏంటి ప్రాబ్లం నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ముందు విషయం చెప్పు తర్వాత ఆలోచిద్దాం నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. చూడగానే ఇష్టపడ్డానని నేను చెప్పట్లేదు. తను నాకు ప్రాణానికి ప్రాణం అనిపిస్తుంది. తనకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓ బ్రోకర్ పనే చెప్పు ఎవరా అమ్మాయి ఇందు. ఎవరు ఇందునా తనా పడిందా నేను ఇంతవరకు
తనతో మాట్లాడలేదు. గొప్ప మనిషివే. ఆమెతో చెప్దామంటే ధైర్యం సరిపోవట్లేదురా. అవసరానికి సహాయం చేయడం స్నేహితుడి బాధ్యత కదా. అదీను ఇలాంటి టైంలో. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఓకే. ఓకే. స్లోగా వెళ్ళరా. కాకి కాకి పిల్లి పిల్లి కాకి కాకి పిల్లి పిల్లి. అందరికి అర్థమైందా? అందరూ మళ్ళీ ఒకసారి చెప్పండి. రేయ్. కాకి కాకి పిల్లి పిల్లి కా. అయినా ఏమైందిరా దీనికి ఎక్కడ ఆగిపోయింది? చూడు చూడు. ఎడు చూడను. ఓరి ఎదవా, ఎదురుకుండా ఇందు ఉంది చూడు. చెప్పిందంతా గుర్తుందిగా. ముందు అమ్మాయిని చూసి నవ్వాలి. రెండో దాంట్లో మొహం కొంచెం దీనంగా పెట్టాలి. మూడో చూపులో కుడికాని కొట్టాలి. ఆ దెబ్బతో లైన్ క్లియర్. మరి నన్ను చూడకపోతే? జెమిని టీవీలో ఒక యాడ్ ఇద్దాం. లేకపోతే నేను సీరియస్గా ఒక విషయం చెప్తాడే నీకు తమాషాగా ఉంది. నువ్వు కోప్పడకు, నాకు ఎక్స్పీరియన్స్ లేక అలా అన్నాను. సరే సరే. ఏమైంది బండికి? ఏం చెప్పనన్నా, బండి రిపేర్ అయింది. 12 గంటలకల్లా సిటీలో ఉండాల్సిందే. ఇక్కడ ఉండిపోయాను. ఓసారి స్టార్ట్ చేసి చూడు. నో ఛాన్స్. ఏ ఛాన్స్ లేదనా. ఇప్పుడు స్టార్ట్ చేసి చూడు నాయనా. బండి స్టార్ట్ అయిందిరా. అరే విష్ణు, బండి స్టార్ట్ అయిందిరా. మన బండి స్టార్ట్ అయింది. ఎక్కువ తొందరగా పోనవరా. చాలు చాలు, మీ వయసు దాటే మేము ఇంత వాళ్ళం అయ్యామరా. తమ్ముళ్ళు ఇక బయలుదేరండి. బాబు వెళ్ళండి, బయలుదేరండి, వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. ఆ పైప్ కట్ చేయి. లక్ష్మణ్ లేడని చెప్పావు కదరా. ఆహా, వచ్చేసారా? సామాన్లు అయ్యి. అయ్యో మర్చిపోయినా. నా దగ్గర అబద్ధం చెప్పాలా నువ్వు? లిస్ట్ ఎక్కడో పడిపోయిందని చెప్తే నేనేమైనా తిడతానా? అలా అని కాదు. రోడ్డు మీద దొరికిందని చెప్పి ఓ కుర్రోడు తీసుకొచ్చి ఇచ్చాడు. అదే సరే, లిస్ట్ ఎక్కడదని ఆ కుర్రోడికి ఎలా తెలిసింది? ఈ గ్రామ పంచాయతీలో నీ లిస్ట్ ఎక్కడ పడిపోయినా వెంటనే తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు అంత ఫేమస్ అన్న లక్ష్మణ్ అన్న నువ్వు. ఎరా విష్ణు? అవునవును. ఏంటి దాస్తున్నారు? దాయటం ఏంటి? ఏమీ లేదు. వెళ్ళండి. నేను ఓపెన్గా ఒక విషయం చెప్తాను, నువ్వు బాధపడకూడదు. ఇందు నీకు పడదరా, మనం వేరు ఇంకో దాన్ని ట్రై చేద్దాం. అంతేకాదు, నువ్వు తన వెనకాల తిరుగుతున్నావు అన్న సంగతి వాడు నాన్న చెవిలో పడింది. ఏంటి అలిగి వెళ్ళిపోతున్నావా? అలిగి వెళ్ళటం లేదు. ఏం చెప్పాల్సింది నేను చెప్పాను. బండి స్టార్ట్ చేయకు. ఏంటి నీ నిర్ణయం? నేను చెప్పాను కదా. రే, ఈ ఫీల్డ్లో ఇన్ని రోజులు ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, తను నీకు పడదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. తను నీకు దొరకదు, నిన్ను ప్రేమించదు. అది చూద్దాం. చూద్దాం. అరే విష్ణు, నేను వస్తున్నాను రా. అరే విష్ణు, తారజోలా వెళ్ళిపోతున్నాడే. ఏ పరిచయం లేకుండానే వాడికి లెటర్ ఇచ్చాడా? ఇవన్నీ విని ఊరుకోవడానికి మీ నాన్నేం చచ్చిపోలేదు. ఊరి వాళ్ళ ముందు నా పరువు తీసావో నిన్ను చంపేస్తాను. కాస్త మాట్లాడకుండా ఉంటావనన్నా, ఊరి వాళ్ళు వింటారు. తేవే లాల పోసుకుంటా. ఊరికే కాదు, చాలా మంది చెప్తున్నారు. నేనేం మాట్లాడటం లేదు, మాట్లాడితే ఎక్కువైపోద్ది. పోన్లేమ్మా, ఇక ముందు ఇలా జరగకుండా చూడు. నువ్వు అలాగే అనుకుంటున్నావా? నీకు లోకం గురించి తెలియదు. చిన్న నిప్పు చాలు ఇల్లు కాలిపోవడానికి. అలాంటిదే ఆడదాని జీవితం. కాలిపోతే మిగిలేది బూడిదే. నాన్నా, శివన్నకు చెప్పి బుద్ధి చెప్పించు. ఉపదేశించడం కాదు, కాళ్ళు చేతులు విరగొట్టాలి. ఇప్పుడు పరువు మర్యాదలతో ఆడపిల్లలు తిరగరో లేదో నేను చూస్తాను. ఎంతైంది? మీ ఇష్టం. నువ్వే చెప్పు. ఎంతో కొంత ఇవ్వండి సార్. సార్, అన్వర్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు సార్? ఒక నెలలో బయటకు వస్తాడు. ఏంట్రా విషయం? ఏం లేదు సార్.
దేవుడికి. నీలాంటి మంచి వ్యక్తి కూతురునా అలాంటి వాడికి కట్టబెట్టారు. అదంతా జరిగిపోయింది. నీతో నిజం చెప్పాలి గదా. శేఖరం డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాడు. మా వసుంధరం చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. చిల్లి గవ్వ కూడా వద్దని ఇంట్లోంచి వచ్చేసిన అమాయకుడు, తెలివిలేనుడు. ఇప్పుడైతే నీలాంటి మంచోడికి దాన్నిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. అయినా ఇప్పుడు అని ఏమి లాభం? రేయ్, ఇంకో బాటిల్ పట్రా. కొంచెం ముదురు తీసుకో. కావలసినంత ఇప్పిస్తాను. ఎంత కావాలంటే అంత తాగు. ఆ. తీసుకోండి. చిన్న కూతురికి సంబంధం ఏమన్నా కుదిరిందా? అబ్బే, అప్పుడే ఆలోచించడం లేదు. ఇంకో విషయం నీతోనే చెప్తాను. ఏ సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. సొంత మనిషి అనుకోండి. అదంతే గదా. చాలా ఆలస్యమైంది కదక్కా. అమ్మలు ఏడుస్తుందో ఏమో. అదిగో వస్తున్నారు. ఒక రాయేసి చూద్దాం. ఒక్కసారి ఆగు. మన మధ్య పరిచయం లేదనుకో, కానీ శేఖర్ నాకు తెలుసు. అవును, సంతకెళ్ళి వస్తున్నావా? కూరగాయల రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయే. ఇవన్నీ మిగిలిపోయినాయా? మేమంతా హోటల్లోనే. మొత్తం మీతో కలిసి మాట్లాడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అన్నట్టు నాన్నగారితో ఈ విషయం చెప్పాను కూడా, కానీ ఏం చేయను, టైం దొరకట్లేదు. ఈమె నీ చెల్లెలు కదా? రాక వెళ్దాం. ఏంటి అర్జెంటు? అన్నట్టు శేఖర్ చనిపోయినప్పటి నుంచి డబ్బులకి బాగా ఇబ్బంది అనుకుంటా కదా? ఆహా లేదు. ఓహో, ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటా. చూడు, నీ దగ్గర డబ్బులు లేవని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నేను మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాను. దేవుడు నాకు అందుకు కావాల్సినంత ఇచ్చాడు. నీ కూతుర్ని బాగా చదివించడానికి, పెంచడానికి నేను కావాల్సినంత డబ్బులు ఇస్తాను. నీకో మంచి పని ఏర్పాటు చేస్తాను. ఏమంటావు? కుక్క, మగతోళ్ళని ఆడవాళ్ళంటే అంత అలుసుగా ఉందట్రా నీకు? నీకు అక్క చెల్లెలు లేరా? సహాయం చేస్తాట వీధి కుక్క. పదే వెళ్దాం. దీన్ని గంట తన్నుకోవడం ఖాయం. రామలు, వెళ్దాం పద. ఇందు రాలేదా? రాలేదు. నేనేదో తమాషాగా అనుకున్నాను కానీ నువ్వింత సీరియస్గా ఉంటావు అనుకోలేదు. నీ మనసు చూపించిన అర్థం చేసుకోలేని దాంతో నువ్వే మాట్లాడతావు. నువ్వు బాగా డబ్బులు సంపాదించున్నట్టయితే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేది. ఇందు అలాంటిది కాదురా. రే, అందరు ఆడపిల్లలు అంతేరా. నేనేం చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదురా. మనసంతా ఆమె ఉందిరా. నువ్వెందుకురా ఏడుస్తావు? పోనీరా దాన్ని. దానికన్నా 10 రెట్లు అందమైన దాన్ని నేను తీసుకొచ్చి ఇస్తానరా నీకు. దాని గురించి ఈ మధ్య చాలా విన్నాను. ఆ మహేందర్ లేడు, వాడే బాడీగార్డు. ఇంకొన్ని రోజులైతే వాళ్ళ నాన్నే దాన్ని వాడికి అప్పచెప్తాడు. మిగతా పనులన్నీ అదే చూసుకుంటది. డబ్బులు ఎలా సంపాదించాలి. ఇంకొక మాట మాట్లాడితే నేను అనుకోలేదు. దూరం అవ్వాలనుకున్న కొద్దీ నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది.
నేను ఇంటికి వెళ్ళాలి. నీ మనసు నాకు తెలుసు, కానీ నా మనసు నీకు అర్థం కాలేదు. జన్మ జన్మలకి నాకు తోడు నీడగా ఉండాలని నా భార్య స్థానంలో నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాలి. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావా? నాకు నువ్వు కావాలి. ఇందు, ఆగు, నేను చెప్పేది విను. ఇందు, ఇందు. ఇకపై దాని వెనక పడ్డావనుకో. రెండు రోజులు డిశ్చార్జ్ చేయొచ్చు. టైంకి మందులు వేసుకునేలా చూడండి. విష్ణు, మీ నాన్న వచ్చాడు. పర్వాలేదా నాన్న, ఏడవకు. నువ్వు ఏడకు నాన్న, నాకేం కాలేదు, నాకేం కాలేదు. నువ్వు ఏడకు నాన్న. వాడు వస్తున్నాడు మహేంద్ర అన్న. ఇప్పుడు చూపిస్తా. బండి ఆపరా, ఆపరా. నాన్న, వాళ్ళు ఏమన్నా నువ్వేం మాట్లాడుకో. నీ కొడుకు చెప్పే ఉంటాడు, ఇక పైన ప్రేమ దోమ అన్నాడు అనుకో. వెళ్ళే. బండి ఇక్కడ ఆపు. ఇక్కడెందుకు దిగుతున్నావు? నేను ఇప్పుడే వస్తాను. ఎప్పుడు వస్తావు? నువ్వు వెళ్ళు, వెళ్ళరా. పోనీ. శివనలా ఉన్నాడే. ఆపు, ఒకసారి బండి బండి ఆపు. ఆపు. ఆపు, కాస్త ఆపు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? తాళం లక్ష్మణ్కి ఇద్దాం అనుకున్నాను. ఇదిగో. ఎక్కడికి శివన్న? బావకి బాగా సీరియస్గా ఉందంట, అందుకే వెళ్తున్నాను. ఎక్కడికి? విజయవాడనా? లేదు, హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. శివన్న, ఇది ఉంచు. ఇప్పుడే వద్దు, నా దగ్గర ఉన్నాయి. పర్లేదన్నా. ఉండని శివన్న, చాలా దూరం వెళ్తున్నాగా. సరే, వస్తానా? జాగ్రత్త శివన్న. దాని దగ్గరికి ఆపరా. దాన్ని పట్టుకుని జీబులో వేరా. నేను నా కొడుకుని చూడాలి. ఏంటిది? వదులు. అవును, వదలండి రా. వదలండి. అవునాయ్. వదులు బాబు. ఏయ్, ఏమైంది? అదిగో ఆమెను గుర్తుపట్టావా? బాబు బాబు వదలండి. వదలండి రా.
ఏడవకు. ఏడవకు. ఇంకోటి పోయి చాలు. రేయ్! నా కొడుకుని నువ్వు కొట్టావు కదరా, కొట్టడానికి చంపడానికి అసలు నువ్వెవడవరా? రేయ్ మహేంద్ర, పిచ్చి కుక్క, ధైర్యం ఉంటే బయటికి రారా. వాడికి ఇచ్చింది సరిపోలా. నువ్వు బుల్లెట్ మీద వెళితే ఈ ఊరి జనాలు నీకు భయపడొచ్చు. నేను భయపడను. దాక్కోకుండా బయటికి రారా కుక్క. నిన్ను ఊరికే వదిలిపెట్టను. రారా. ఎవడరా అదే? లోపలికి పోరా. ఆ. లోపలికి పో. పోరా. ఏం కావాలరా నీకు? తెలీదా? ఇదేనా నాకు కావాల్సింది? ఏయ్! 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 వద్దన్నా, వద్దు. వదిలేవండి. చెయ్యొదలు. రేయ్, ఇకపై నీ కన్ను నా కొడుకు మీద పడిందో నిన్ను నరికి పోగులు పెడతాను రా. విన్నావా నే చెప్పింది? విన్నావా? వీడు నా కొడుకుని కొట్టాడు. నా కొడుకు అమాయకుడు. రా అన్న, నీదే పెడతాను. వద్దు, నేను వెళ్తున్నాను. ఇదిగో టార్చ్ లైట్ తీసుకువెళ్ళు. వద్దు వద్దు, నా కొడుకుని కొట్టాడు. నాకు కొంచెం బాధగా ఉంది. ఏమైనా సరే వీడిని నేను వదలను. వీడు నా కొడుకుని కొట్టాడు. వాణ్ణి ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. నా కొడుకు అమాయకుడు. అమాయకుడు. దేవుడు. ఏయ్! 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 నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావరా? శివన్ ఎప్పుడు వస్తాడో? వెళ్ళేటప్పుడు నీతో ఏమైనా చెప్పాడా? లేదు, ఆలస్యం అవుతుంది. శివన్ వచ్చాక వెళ్తే చాలు కదా. లేదు, బయలుదేరాలి. విష్ణు, లెక్క చూసి ఇవ్వలేదు. ఏదో నా సంతోషం కొద్దీ. వద్దు లక్ష్మణ,
వెళ్తున్నావా? నాకెవరూ లేరు శివన్న. ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు అమ్ముంది. అమ్మని చూడవా? మా అమ్మ. నా అన్న అన్ని విషయాలు నాకు చెప్పాడు. అమ్మ. హా. మా అమ్మ. అమ్మ. రేయ్ దేవుడా! బాచి ఎవరొచ్చారో చూడు. శివన్న కదా. బయటికి రారా! శివన్న ఏమిటి ఊరి పెద్దలంతా ఇటొచ్చారు? నీతో మాట్లాడే పనుందిరా. అయ్యో, ఈ కుంటికాలతో నువ్వు రావాల్సిన అవసరం లేదే. నువ్వు ఆజ్ఞాపిస్తే నేనే నీ దగ్గరికి వచ్చేవాడిని కదా. ఏమంటావు బాచి? అవును కదా. వీడెవడో తెలుసా నీకు? హ, ఎలా తెలుస్తుంది? దాసు కొడుకు వీడు. పిచ్చిది అని చెప్పి చీకటి గదిలో బంధించావు చూడు, పాపం దేవి. ఆమె కొడుకు వీడు. అయితే నే విన్నమాట నిజమే. ఆస్తిలో హక్కు అడటానికి వచ్చినట్టున్నాడు. దిక్కులేని వాళ్ళందరికీ భాగాలు పంచడానికి ఇదేం పోరంబో కాదు, దేవుడిది. దేవుడిది. అది జరగదురా. అది చెప్పడానికి నువ్వెవడురా? నీ అబ్బా అనంతరామైనరా, పోరా. వాడి ఆస్తులో చిల్లి గవ్వ కూడా నాకు వద్దు శివన్న. ఇంకా మా అమ్మని హింసించడానికి నేను ఒప్పుకోను. బాచి గొడవ చేయడానికి నేను రాలేదు. అడ్డు తప్పుకో. నేను మా అమ్మని తీసుకెళ్ళాలి. ఎవరమ్మా? ఎక్కడమ్మా? ఎలాంటమ్మా? చెప్పరా, ఎవడరా నువ్వు? ఇప్పుడు అర్థమైందరా? బాచి వాడిని తిరిగి కొట్రా. కుదరదయ్య గారు, ఈ పాపానికి ఇంకా తోడుంటలేను. రా బాబు. ఒరేయ్, నీ సంగతి చూస్తాను రా. ఈవెనే మీ అమ్మ. అమ్మా. అమ్మా. అమ్మా, కళ్ళు తెరువమ్మా. అమ్మా. అమ్మా. ఎవరు? ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు నేనున్నాను కదా. బాబు, నేను నీ కొడుకునమ్మా. నా బంగారు కొండ. ఇన్ని రోజులు ఎక్కడున్నావురా బాబు? అమ్మా, ఏడవకమ్మా నువ్వు. నా బంగారు కొండ. ఇక నీకు ఏ బాధలు ఉండవమ్మా. నా బంగారు కొండ. అమ్మా. శివన్న, నా కొడుకు నాకు దొరికాడు. ఇక నిన్ను వదిలి వెళ్ళను. నన్ను నమ్మమ్మా. నా బంగారు కొండ, రారా. అమ్మా, ఇప్పుడు నేను చూడటానికి 2 కళ్ళు చాలవు. బాబు, అదిగో బస్సు వస్తుంది. శివన్నకు చెప్పు, నీ అది వెళ్ళి. నేను చెప్తానులే. శివన్న, అన్వర్ జైలు నుంచి వచ్చేసాడు. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏ సమయంలోనైనా వాడు రావచ్చు. ఈలోగా విష్ణుని పంపించేయాలి. ఎక్కడికి? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు. నేను ఎక్కడికి రాను. అన్వర్ గురించి నీకు సరిగ్గా తెలీదు.
నాకు తెలుసు మా నాన్న చంపింది వాడేగా. వాడిని ఒక్కసారి నేను చూడాలి. చెప్పింది విను విష్ణు. వద్దు, ఇంకెక్కడికి మనం పారిపోయేది? లేదు నాయన, నా మాట విను. నేను వెళ్తాను, కానీ నువ్వు నాతో రావాలి. లేదు విష్ణు, అన్నీ వదిలేసి వెళ్తే తర్వాత మనకేమీ మిగలదు. సెంటు భూమి కూడా ఉండదు. తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఈ ఆస్తిపాస్తుల కంటే అమ్మే నాకు ఎక్కువ. నీకేమన్నా జరిగితే విష్ణు, మీ అమ్మకేం జరగదు. ఆమె విషయంలో నువ్వు భయపడకు. అది నువ్వెలా చెప్పగలవు శివన్న? మీరంతా చూస్తుండగానే ఆ శేఖర్ని చంపాడు కదా. ఈసారి ఎక్కడికి తప్పించుకోలేడు. వాణ్ణి వదిలిపెట్టేదే లేదు. సుందర్ వస్తున్నాడు. నేను బయలుదేరానమ్మా. బండి వచ్చింది, సంచి ఉంది. అన్ని విషయాలు చెప్పావు కదా, చెప్పాను. వెంటనే బయలుదేరు. జాగ్రత్తగా వెళ్ళాయినా బాబు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. శివన్న, నాకు అమ్మ మాత్రమే ఉంది. నువ్వు బయలుదేరా. అయితే మరి మేము నేను ఈ ఊరు వదిలి వెళ్ళలేదని తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అమ్మ నా దుర్మార్గుడి చేతిలో వదిలి నేను మాత్రం ఎలా వెళ్ళగలను? వాడు నన్ను చంపితే చంపని. మా అమ్మను వదిలి నేను వెళ్ళను. ఏనాటికి వెళ్ళను.
శివన్న శివన్న నాకేం కాలేదు. విష్ణు వదిలే శివన్న. నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళమంటుంటే శివన్న లే శివన్న. నా కొడుకు నేను చెయ్యొద్దు. అమ్మ నువ్వు తప్పుకో. నా కొడుకు నేను అమ్మా, చెయ్యొద్దు. నీకు కావాల్సింది నేనే కదా. నన్ను మా నాన్న కూడా చెప్పావు కదా. వద్దు బాబు, నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా. నా మాట విను. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోరా. అయ్యో నువ్వు వెళ్ళిపోరా నాన్న. రేయ్! బాబు, నా కొడుకు నేను చెయ్యొద్దు. నిన్ను బాబు, నిన్ను నా కొడుకు నేను వదలరా. చెయ్యొద్దు. బాబు, నా కొడుకు నేను చెయ్యొద్దు. వద్దు. వదిలేయ్. బాబు బాబు, నా కొడుకు చంపేస్తాడు. శివన్న కాపాడు. శివన్న నా కొడుకుని కాపాడు. శివన్న 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 నీకేం కాలేదుగా. శివన్న లే అన్నా. శివన్న రాయ్, గెలిచానని అనుకోవద్దు. ఈ రక్తం తడి ఆరక ముందే మిమ్మల్ని అందరినీ చంపకపోతే ఈ అన్వర్ బతికుండడు. ఎగిరే ఎగిరే ఓ చిలకమ్మ ఆగు ఆగు